ఈరోజు వీడియోలో ఎండతో పని లేకుండా ఇంట్లోనే వడియాలు ఎలా పెట్టుకోవాలో చూద్దాము. చాలా బాగా వస్తాయి. ఇలా చిన్న చిన్న వడియాలు పెట్టడం వల్ల మనము ఫ్రై చేసిన తర్వాత ఇలా చూడండి పువ్వుల్లా వస్తాయన్నమాట. ఎలా చేయాలో చూసేద్దాము. ఫస్ట్ అయితే ఒక కప్పు రేషన్ బియ్యం తీసుకున్నానండి. అలాగే పావు కప్పు సగ్గుబియ్యం. ఈ రెండింటిని బాగా వాష్ చేసుకోవాలండి. ఒక 2-3 టైమ్స్ వాష్ చేయాలి. ఎందుకంటే రేషన్ బియ్యం కదా, ఒక 2-3 టైమ్స్ కంపల్సరీ వాష్ చేయాలి. వాష్ చేసుకున్న తర్వాత వాటర్ పోసేసి ఓవర్ నైట్ సోక్ చేయాలండి. లేకపోతే ఒక 4 to 5 అవర్స్ సోక్ చేసినా సరిపోతుంది. నేనైతే ఓవర్ నైట్ సోక్ చేశాను. సగ్గుబియ్యం బాగా నానిపోయాయి అనమాట. చూస్తున్నారు కదా, సగ్గుబియ్యం ఇలా అంటే బాగా మెత్తగా అయిపోవాలన్నమాట. ఇలా అయితే మనకి సగ్గుబియ్యం కరెక్ట్గా ఉన్నట్టు. ఇప్పుడు ఇది మిక్సీ జార్లో వేసేసుకొని ఒక కప్పు వాటర్ తీసుకొని కొంచెం కొంచెంగా వేసుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి. ఏ కప్పుతో అయితే మనం బియ్యం తీసుకున్నామో ఆ కప్పుతోనే వాటర్ కూడా తీసుకోవాలి. కొంచెం కొంచెం వేస్తూ గ్రైండ్ చేసుకొని ఇట్లా స్మూత్ పేస్ట్ లాగా చేసుకోవాలి. మనకి బరక అనేది లేకుండా ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా స్మూత్గా ఉండాలండి. మిగిలిన వాటర్ను కూడా నేను మిక్సీ జార్లో వేసేసి తిప్పేసి ఆ నీళ్ళు కూడా నేను ఆ బ్యాటర్లోకి వేసేసి కలిపేస్తున్నాను. ఇప్పుడు ఈ బ్యాటర్ని కొంచెం ఒకసారి మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మిక్సీ జార్లోకి 2 పచ్చిమిరపకాయలు, కొంచెం అల్లం తీసుకొని గ్రైండ్ చేసుకోవాలి కచ్చపచ్చగా. ఇది పక్కన పెట్టేసుకొని మనము పెద్ద కడాయి అయితే తీసుకొని మనము దేంట్లో అయితే వడియాల పిండి చేసుకోవాలనుకుంటున్నామో కొంచెం మందంగా ఉండే కడాయి తీసుకుంటే బాగుంటుంది. అందులో 5 కప్స్ వాటర్ అయితే వేస్తున్నానండి. ఏ కప్పుతో అయితే బియ్యం తీసుకున్నామో అదే కప్పుతో 5 కప్స్ వాటర్ వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకోవాలి. ఒక 1/2 టీ స్పూన్ అయితే సరిపోతుంది. ఇప్పుడు వాటర్ బాగా మరిగిన తర్వాత మనం ఇందాక బ్యాటర్ కలిపి పెట్టుకున్నాం కదా, అది కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఇట్లా విస్కర్తో కలుపుకుంటే మనకి ఉండలు అనేవి కట్టకుండా నీట్గా ఉంటుంది. ఇప్పుడు ఫ్లేమ్ అనేది కొంచెం మీడియం టు లోలో పెట్టుకొని మనం మిక్స్ చేసుకుంటే మనకి అడుగు అంటకుండా నీట్గా కలిసిపోతుంది అనమాట. ఒక 7 to 8 మినిట్స్ మనము లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కలుపుకుంటూ ఉండాలి. మధ్యలో ఏమైనా ఉండలు ఉంటే ఇట్లా అనుకుంటే మనకి ఉండలు అనేది పోతుంది. పిండి బాగా ఉడకాలండి. ఒక 7 to 8 మినిట్స్ ఖచ్చితంగా ఉడకపెట్టాలి. ఇలా బాగా ఉడికిన తర్వాత చూస్తున్నారు కదా, పిండి అనేది కొంచెం గట్టిపడింది. ఇప్పుడైతే మనము ఇందాక పచ్చిమిర్చి గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా, అది కూడా వేసేసుకోవాలి. అలాగే 1 స్పూన్ జీలకర్ర అయితే వేస్తున్నాను. ఇదంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని మనం లిడ్ పెట్టేసుకొని ఒక 2 మినిట్స్ లో ఫ్లేమ్లో ఉడికిచ్చేసుకుంటే మనకి బ్యాటర్ అనేది రెడీ అయిపోతుంది. చూస్తున్నారు కదా, మనకైతే గట్టిపడిపోయింది అనమాట పిండి. ఇలా ఉంటే మనకి అలా చిన్న చిన్న వడియాలు పెట్టుకోవడానికి బాగుంటుంది. బ్యాటర్ అనేది పూర్తిగా చల్లారిన తర్వాత నేను ఒక పైపింగ్ బ్యాగ్ తీసుకున్నానండి. మీరు కావాలంటే పాల ప్యాకెట్ కానీ లేకపోతే డైరెక్ట్గా చేత్తో కూడా పెట్టేసుకోవచ్చు చల్లారిన తర్వాత. నేనైతే పైపింగ్ బ్యాగ్ ఈజీగా ఉంటుందని ఇలా వేసేసుకొని పైన ఒక క్లిప్ పెట్టేసుకొని కింద సిజర్తో కట్ చేసేసుకొని మనకి ఎంత కావాలో అంత కట్ చేసుకొని చిన్న చిన్నవి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా చిన్నవి పెట్టుకుంటే బాగుంటుంది. లేకపోతే మీరు రౌండ్గా ఇట్లా మురుకులు చేస్తాం కదా, అలా కూడా పెట్టుకోవచ్చు. నేనైతే ఈ వడియాలు కాటన్ క్లాత్ మీద పెడుతున్నానండి. నేను ఒక కాటన్ బెడ్షీట్ తీసుకొని బాగా నీళ్ళల్లో నానబెట్టేసి బాగా పిండేసి అప్పుడు నేను అది పరిచేసుకొని దాని మీద వడియాలు అయితే పెడుతున్నాను. మీరు కావాలంటే ప్లాస్టిక్ షీట్ మీద కూడా పెట్టుకోవచ్చు. ఎందుకంటే ఇది బ్యాటర్ బాగా చల్లారిన తర్వాత పెడుతున్నాం కాబట్టి ప్లాస్టిక్ షీట్ మీద పెట్టినా కూడా ఏం కాదు. చూడండి, నేను మొత్తం కూడా పెట్టేశాను. ఇంత అయితే వచ్చిందనమాట మనం తీసుకున్న క్వాంటిటీకి. నేనైతే ఇంట్లోనే ఫ్యాన్ కింద పెట్టేశానండి. ఫ్యాన్ ఫుల్ స్పీడ్ పెట్టేసి నైట్ అంతా కూడా వదిలేశాను. మీరు కావాలంటే ఎండలో కూడా పెట్టుకోవచ్చు. ఎండగానే ఉంటే 1 డేలో ఆరిపోతాయి. నాకైతే 1.5 డేలో బాగా ఆరిపోయాయండి. ఇవి డైరెక్ట్గా తీస్తే కూడా ఈజీగా వచ్చేస్తాయండి. లేదు మీకు రాలేదు అనుకుంటే వెనకకి తిప్పేసి కొంచెం నీళ్లు చల్లుకుంటే మనకి 1 నిమిషం అట్లా వదిలేసారంటే నీట్గా వచ్చేస్తాయి. నేనైతే అట్లా తీయంగానే వచ్చేస్తున్నాయి కాబట్టి తీసేశాను. ఇవి తీసిన తర్వాత మళ్ళీ అన్నీ కూడా ఒక ప్లేట్లో పెట్టేసుకొని ఒక 2 డేస్ వరకు ఫ్యాన్ కింద కానీ ఎండలో కానీ పెట్టి ఆరబెట్టుకుంటే మనకి వడియాలు అయితే రెడీ అయిపోతాయి. చాలా ఈజీ అండి. ఇంట్లోనే మనం వడియాలు పెట్టేసుకోవచ్చు. ఎండతో కూడా పని లేదు. ఇప్పుడు ఎండాకాలం కాబట్టి ఇంట్లోనే ఈజీగా ఎండిపోతాయి. ఇప్పుడు వడియాలని ఒకసారి ఫ్రై చేసి చూద్దామండి ఎలా వచ్చాయో. నూనె బాగా వేడైన తర్వాత వడియాలు ఇలా వేసేసుకొని ఫ్రై చేసుకోవడమే. మనకి పువ్వుల్లా వస్తాయన్నమాట. ఇట్లా చిన్న వడియాలు పెట్టడం వల్ల చూడడానికి కూడా బాగుంటాయి. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. పిల్లలకి ఇంటికి వచ్చిన తర్వాత కానీ లేకపోతే స్నాక్స్ బాక్స్లో పెట్టడానికి కూడా చాలా బాగుంటుంది. ఇలా వేడి మీద ఉప్పు కారం లైట్గా చల్లుకుంటే కూడా బాగుంటాయి టేస్ట్. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు టేక్ కేర్, బాయ్.